కుబేర చాలా స్వాగతం అండి. సో ముందుగా మనం చూసినట్లయితే నిఫ్టీ 50 ఈరోజు వచ్చేసి మనకి నిఫ్టీ 50 వచ్చేసి 24,811 దగ్గర క్లోజ్ అవడం చూస్తున్నాము. జస్ట్ మనకి 41 పాయింట్స్ అప్లో అయితే ట్రేడ్ అయిందండి. సెన్సెక్స్ 0.18% అప్, నిఫ్టీ బ్యాంక్ 0.59% అప్, స్మాల్ క్యాప్ 0.47% అప్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. కాకపోతే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ వచ్చేసి మనకి 0.16% డౌన్లో ట్రేడ్ అయింది. సో ఓవరాల్గా నిఫ్టీ ఐటీ అనేది మనకి డౌన్లో అయితే చూస్తున్నాము ఇక్కడ. ఓకే, నిఫ్టీ ఐటీ అనేది మనకి వచ్చేసి డౌన్లో అయితే చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఎఫ్టీఎస్సి కానివ్వండి, సో ఇక్కడ చూడండి ఎఫ్టీఎస్సి కానివ్వండి, అండ్ మనకు వచ్చేసి డాక్స్ కానివ్వండి, సో పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. కాకపోతే మనకు వచ్చేసి యూఎస్ ఫ్యూచర్స్ కొంత నెగిటివ్లో ఉంది. అండ్ ఈవెన్ గిఫ్ట్ నిఫ్టీ మనకి సేమ్ లెవెల్స్ ట్రేడ్ అవుతుంది. సో రేపు ఎలా ఉండొచ్చు? సో ఓవరాల్ ఈ మార్కెట్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫ్లాట్ అన్నట్టే చెప్పొచ్చు. ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్స్ రేపు ఎలా ఉండొచ్చు అనేది మనం ఒకసారి చూద్దాము. సో ఈ 24,800 లెవెల్స్ ఏదైతే ఉందో, నాకు ఈ 24,800 లెవెల్స్ అనేది చాలా ఎక్కువ అయితే డెవలప్ అయింది. సో ఇది కనుక నాకు బ్రేక్ అయితే 24,700 అనేది ఇక్కడ చూపిస్తుంది యాజ్ పర్ వై. అండ్ మోర్ ఓవర్ నాకు ఇది చూసినట్లయితే 24,850 అనేది ఇమీడియట్ మనకి. సో 24,800 850 అనేది మనకి ఇమీడియట్ ఒక స్మాల్ జోన్ అనేది కనిపిస్తుంది. ఇది అప్ సైడ్ మూమెంటం, డౌన్ సైడ్ మూమెంటం అనేది మనము 800 డౌన్ అనేది చూస్తే 700 కనిపిస్తుంది. లేదు మనకి 850 అప్ అనేది ఒకవేళ చూస్తే మాత్రం నాకు 25,000 దాకా రౌండ్ ఫిగర్ అయితే కనిపిస్తుంది. అది మీరు ఇక్కడ ఒకసారి చూడొచ్చు. ఈవెన్ చార్ట్స్ కూడా ఒకసారి చూద్దాము. మేజర్గా నాకు చూసినట్లయితే ఇక్కడ నాకు వచ్చేసి ఒక ప్యాటర్న్ అయితే నాకు కనబడిందండి. నాకు ఒక ప్యాటర్న్ అయితే కనబడింది. సో ఇది నాకు ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అనుకోండి. సో ఈ యొక్క డబ్ల్యూ ప్యాటర్న్లో నాకు ఇక్కడ చూసినట్లయితే ఇది డౌన్ సైడ్ మూమెంటం, అప్ సైడ్ మూమెంటం అనేది నేను ఇక్కడ చూసినట్లయితే మీకు క్లియర్గా చెప్పాను. సో ఓవరాల్గా మనకి 24,850 లెవెల్స్ కనుక బ్రేక్ అయితే ఇమీడియట్గా మనకి 25,000 లెవెల్స్. సో నేను వచ్చేసి దీని అప్ సైడ్ నేను ఒక పాజిటివ్ సిఈ అనేది బై చేయడం చేస్తాను. సో 24,850 లెవెల్స్ అప్ సైడ్ నేను బై చేస్తానండి సిఈ. సో లేదు నాకు డౌన్ సైడ్ మూమెంటం అయితే మాత్రం 24,800 లెవెల్స్ కనుక బ్రేక్ అయితే మాత్రం నాకు దగ్గర దగ్గర ఈ 24,700 లెవెల్స్ అయితే కనిపిస్తుంది. సో మనకి ఓఐ ఏదైతే డిస్ప్లే అయిందో సేమ్ చార్ట్స్లో కూడా మనకు అదే కనిపిస్తుందండి. సో ఏదైతే మనకు కనిపిస్తుందో అదే మనం ఇక్కడ ట్రేడ్ చేస్తాము. సో నాకు 24,800 డౌన్ పిఈ వెళ్తాను, 850 అప్ సిఈ వెళ్తాను. ఓకే, 850 అప్ సిఈ వెళ్తాను. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే నాకు కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఓవరాల్ నాకు ఏంటంటే లాస్ట్లో మనకి కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే నాకు కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ. సో 50,950 లెవెల్స్ ఇది కనుక క్రాస్ అవుతూ ఉంటే మాత్రం నేను డైరెక్ట్ ఈ లెవెల్స్ దగ్గర ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో, సో ఈ లెవెల్ 50,800 అండ్ 50,880, సో 50,950 నుంచి 50,880 ఇక్కడ చూడండి. సో ఈ లెవెల్స్ ఎప్పుడైతే నాకు బ్రేక్ అవుతూ ఉంటాయో మంచి సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తుందండి నాకు. సో మేజర్గా నాకు వచ్చేసి 50,500 లెవెల్స్ ఏదైతే ఉందో ఈ లెవెల్స్ దాకా టచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి నాకు మార్కెట్లో ఒక 300 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో కరెక్షన్ అయితే కనపడవచ్చు అన్నట్లుగా రేపు చూస్తున్నాము. సో వన్స్ రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఏదన్నా మనకి చేంజెస్ ఉంటే మనము మన వాట్సాప్ గ్రూప్ ద్వారా పింగ్ చేస్తాను. ఓకే, సో వాట్సాప్ గ్రూప్ మంచి రెస్పాన్స్ అయితే వస్తుందండి. సో ఎవరైనా ఇండివిజువల్ మనకి క్వైరీస్ ఉన్నా మీరు మన వీడియో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఆ యొక్క లెవెల్స్, స్టాక్ లెవెల్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ వచ్చేసి 2 స్టాక్స్ గురించి ఇక్కడ న్యూస్ బజ్ వచ్చిందండి. పేటిఎం షేర్స్ వచ్చేసి 5% పెరిగినట్లుగా జొమాటో డీల్ అన్నట్లుగా చూస్తున్నాము. కాకపోతే ఓవరాల్గా మళ్ళీ మార్కెట్లో దీని కరెక్షన్ అయితే కనబడింది. సో ఆ లెవెల్స్ ఒకసారి చూద్దాం. మీరు ఇక్కడ చూసినట్లయితే ఓవరాల్గా సో పేటిఎం షేర్స్ వచ్చేసి 5.55% సర్జ్ టు 6.4604 దాకా వెళ్ళింది అన్నట్లుగా చూస్తున్నాము. ద సేల్ ఆఫ్ ఇట్స్ ఎంటర్టైన్మెంట్, సో పేటిఎం సేల్ ఆఫ్ ఇట్స్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ అన్నట్లు ఇక్కడ చూస్తున్నాము. సేల్ ఆఫ్ ఇట్స్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ టు జొమాటో అన్నట్లుగా, సో బిజినెస్ టు జొమాటో అన్నట్లుగా చూస్తున్నాము. కాకపోతే ఇది ఎంత మటుకి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది అనేది చూస్తే మాత్రం మనకి సిటీ వాడు వచ్చేసి మనకు వచ్చేసి నెగిటివ్ రేటింగ్ అయితే ఇచ్చాడు. సిటీ వాడు వచ్చేసి మనకు వచ్చేసి నెగిటివ్ రేటింగ్ అయితే ఇచ్చాడు. ఇక్కడ అది మీరు చూడొచ్చు, అది మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, సిటీ వాడు వచ్చేసి మనకి నెగిటివ్ రేటింగ్ అయితే ఇచ్చాడు, అది మీరు ఇక్కడ చూడొచ్చు, సెల్ రేటింగ్ అన్నట్లుగా. ఓకే, సో దీని యొక్క లెవెల్స్ ఏదైనా కానీ మనం ఒకసారి చార్ట్స్ ద్వారా కూడా డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, సిటీ హ్యాస్ రైజ్డ్ ఇట్స్ టార్గెట్ ప్రైస్ ఫ్రమ్ 410 to 420 వైల్ మెయింటైనింగ్ సెల్ రేటింగ్ అన్నట్లుగా ఇస్తున్నాడు. సో ప్రస్తుతం లెవెల్స్ అనేది సెల్ రేటింగ్ అయితే ఇస్తున్నాడు. అండ్ మోర్ ఓవర్ ఐఆర్ఈడిఏ షేర్స్ ఈరోజు బాగా పెరిగినట్లుగా చూస్తున్నాము. ఎందుకంటే ఫండ్ రైజింగ్ ప్లాన్ 4,500 CR ఫండ్ రైజింగ్ ప్లాన్ అన్నట్లుగా ఇక్కడ మనకి డిస్ప్లే ఇచ్చారు. సో దానివల్ల మనకు వచ్చేసి కొంత ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ఎఫ్పిఓ ద్వారా 4,500 crores వచ్చేసి ఇన్వెస్ట్మెంట్
ఫండ్ రైజింగ్ ప్లాన్ అన్నట్లుగా ఇచ్చారు. సో దీని లెవెల్స్ కూడా మనం చూద్దామండి, ఏదైనా మనం చార్ట్స్ ద్వారా డిస్కస్ చేద్దాము. సో ఐఆర్ఈడిఏ బాగా పెరిగింది ఈరోజు. అండ్ మోర్ ఓవర్ దీని యొక్క ఫండ్ రైజింగ్ ప్లాన్ వల్లే మనకి పెరిగింది. కాకపోతే ఏంటంటే ఇది 236, ఈ 238 స్టాప్ లాస్ మీరు పెట్టుకోండి. కాకపోతే చాలా రోజుల తర్వాత దీనిలో కొంత మొమెంటం అయితే వచ్చిందండి. అండ్ ఆల్మోస్ట్ మంచి బ్రేక్ అయితే వచ్చింది. సో 253 బ్రేక్ అయితే ఉంది. యాజ్ లాంగ్ యాజ్ మనకి 253 అబోవ్ ఇది ఉన్నంతసేపు మనకి ఇందులో కొంత బుల్లిష్ ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది. మోస్ట్లీ కొంత మనకు వచ్చేసి నెక్స్ట్ లెవెల్స్ వచ్చేసి 269 అండ్ దెన్ మనకు వచ్చేసి 284 దాకా టచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అప్ సైడ్ మూమెంటం. కాకపోతే మీరు వచ్చేసి స్టాప్ లాస్ వచ్చేసి 251 to 253 అయితే స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. కాకపోతే ఇది చూడండి, పేటిఎం వచ్చేసి ఏదైతే బిజినెస్ సెల్ చేస్తారంటున్నారో కాకపోతే దానిలో వచ్చేసి నెగిటివ్ కోణంగా ఇక్కడ మనకి బాగా సెల్లింగ్ ప్రెషర్ అయితే బాగా కనపడింది. సో సెల్లింగ్ ప్రెషర్ అయితే కనపడిందండి. యాజ్ లాంగ్ యాజ్ 569 570 లెవెల్స్ క్రాస్ అవ్వకుండా ఉన్నంతసేపు మనం ఏమైనా ఆ లెవెల్స్ ఈ లెవెల్స్ మేజర్గా మనము పెట్టుకోండి రెసిస్టెన్స్ కింద. కాకపోతే నాకేందండి ఇది ఇంకా బాగా డౌన్ ఫాల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి నాకు వచ్చేసి కొంత డౌన్ ఫాల్ దాకా కనిపిస్తుంది. 480 లెవెల్స్ దాకా కనిపిస్తుంది యాజ్ పర్ చార్ట్స్ మనకి 480 లెవెల్స్ దాకా కనిపిస్తుంది. ఈ సన్స్టార్ వచ్చేసి మనకి మంచి మూమెంటం ఇచ్చింది. సో మనము ఎప్పుడైతే రికమెండ్ చేసామో ఐపీఓ లిస్టింగ్ అప్పుడు 117 నుంచి 120 లెవెల్స్ చేసాము. సో 140 లెవెల్స్ దగ్గర 20 రూపీస్ ప్రాఫిట్ అయితే బుక్ చేయమన్నాను. ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళని 20 రూపీస్ ప్రాఫిట్ అయితే బుక్ చేయమన్నాను. సో దీనిలో కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే స్టార్ట్ అయింది. ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో మీరైనా ఈ యొక్క లెవెల్స్ అయితే ముందు ఎగ్జిట్ అయితే అయిపోండి సన్స్టార్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఓలా ఎలక్ట్రిక్ అండి. ఓలా ఎలక్ట్రిక్ వచ్చేసి మనకి మంచి మూమెంటం తర్వాత సో 107 లెవెల్స్ దగ్గర కూడా మనం ఇక్కడ వచ్చేసి మనం స్టాప్ లాస్ పెట్టుకొని ఎంటర్ అవ్వమన్నాను 107 లెవెల్స్ దగ్గర. సో ఇది వచ్చేసి దగ్గర 157 లెవెల్స్ దాకా వెళ్ళింది. దెన్ కొంత మనకి ప్రైస్ వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. ప్రాఫిట్ బుకింగ్ అంటే సెల్లింగ్ ప్రెషర్ అయితే వస్తుంది. సో ఇది ఇంకా మనకు వచ్చేసి 120 లెవెల్స్, దెన్ వచ్చేసి మనకి 107 లెవెల్స్. సో ఈ లెవెల్స్ వచ్చిన తర్వాత మనం రీఎంట్రీ అనేది చూద్దాము. ప్రస్తుతం దీన్ని అయితే మీరు ఏదైతే హోల్డ్ చేస్తున్నారో మీరైతే సెల్ చేసుకోవచ్చు అండి ఓలా ఎలక్ట్రిక్. నెక్స్ట్ వచ్చేసి పూనావాలా ఫైనాన్స్ కొంత చూద్దాము. ఇదేంటంటే కొంత మూమెంటం అనేది ఇవ్వడం స్టార్ట్ చేసింది. చూడండి కొంత మూమెంటం పూనావాలా ఫైనాన్స్ వచ్చేసి మనకి కొంత మూమెంటం అనేది ఇక్కడ నాకు కనిపిస్తుంది. సో ఈ ప్యాటర్న్ 380 ఎప్పుడైతే మనకి బ్రేకేజ్ అయిందో మంచి అప్ సైడ్ మూమెంటం అయితే ఉందండి మనకి. ఇంకా ఇది రిజల్ట్స్ కూడా బాగా ఇచ్చారు. ఇది నెక్స్ట్ మీకు విత్ ఇన్ షార్ట్ స్పాన్లో నాకు పూనావాలా ఫైనాన్స్ మీకు నాకైతే మంచి ఇన్కమ్ సోర్స్ లాగా అయితే కనిపిస్తుంది. మంచి ఇన్కమ్ సోర్స్ లాగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి పూనావాలా ఫైనాన్స్. ఇదైతే మీరు ఒకసారి చూడండి. అండ్ మీకు ఏదైనా క్వేరీస్ ఉంటే స్టాక్లో వచ్చేసి అది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. సో అది మనం ఒకసారి ఇక్కడ డిస్కస్ చేద్దాము. ఇంకోటి వచ్చేసి మనకు వచ్చేసి ఈ జీటీఎల్ ఇన్ఫ్రా అనేది ఒకటి చెప్పాను, అది మీరు ఒకసారి మన వాట్సాప్ గ్రూప్ ద్వారా చెప్పాను. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి కొన్ని స్టాక్స్ ఇక్కడ చూద్దాము. జిఎన్ఎఫ్సి. సో ఇది వచ్చేసి ఇది కూడా మనం చూసినట్లయితే ఇప్పుడే మూమెంటం స్టార్ట్ అయిందండి. సో మనకు వచ్చేసి ఎగ్జాక్ట్ లెవెల్స్ దగ్గర కొంత హాల్ట్ ఇచ్చింది. సో ఇప్పుడే మూమెంటం స్టార్ట్ అయింది. ఎవరైతే ఇది ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో మంచి లెవెల్స్ దగ్గర ఉంది మీరు, ఎందుకంటే ఇది ఆల్ టైమ్ హై వచ్చేసి దగ్గర 77. సో మోర్ దాన్ 100 పాయింట్స్ ఉంది కాబట్టి మీరు దీనిలో మీరు ఎంటర్ అవ్వచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. మీకు ఇంకా ఏదైనా క్వైరీస్ ఉన్నా మన దీని ద్వారా డిస్కస్ చేద్దాము. మీరు వచ్చేసి మన వీడియోలో కామెంట్ సెక్షన్లో అయితే మనకి కామెంట్ చేయండి. ఓకే, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మనం అది అడ్రస్ చేద్దాము. ఓకే, ఇంకోటి మనకి ఇది ఆర్వీఎన్ఎల్. ఈ ఆర్వీఎన్ఎల్ గురించి బాగా బజ్ అయితే వస్తుంది. సో ఆర్వీఎన్ఎల్ వచ్చేసి మనకి బాగా బజ్ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి మనకు వచ్చేసి ఇది ప్యారలల్ లైన్ ప్యాటర్న్ కింద మనకు ఫామ్ అవుతుంది. సో వన్స్ ఇది వచ్చేసి మీరు ఇక్కడ ఎగ్జాక్ట్ ఎంట్రీ అయితే మనకు కనిపిస్తుందండి. కొంత ఎంట్రీ అయితే మనకు కనిపిస్తుంది. నాకు అప్ సైడ్ మూమెంటం ఎంట్రీనే కనిపిస్తుంది. సో మీరైతే ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు. ఈ 570 లెవెల్స్ దగ్గర మీరు ఎంటర్ అవ్వచ్చు. విత్ స్టాప్ లాస్ 560 పెట్టుకోండి. ఆర్వీఎన్ఎల్ వచ్చేసి స్టాప్ లాస్ మనకు వచ్చేసి 560 అండ్ 558 లెవెల్స్ పెట్టుకొని మీరు ఎంటర్ అవ్వండి. ఆర్వీఎన్ఎల్ కూడా నాకు మంచిగా మనకి ప్యారల్ ప్యాటర్న్ దగ్గర మంచి బ్రేక్అవుట్ అయితే ఇస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏదన్నా ఉన్నా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఐ నీడ్ యువర్ సపోర్ట్ టు గ్రో మై ఛానల్. థ్యాంక్ యూ.